మరి మీ భవిష్యత్తు తెలిసిన ఇప్పుడు మా అత్తయ్య అంటే మా నాన్నగారి చెల్లి ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయి ఉంటే నాకు వరుసగా నాకు మరదలు అవుతుంది, నేను పెళ్లి చేసుకోవచ్చు. అలాగా మీకైనా రిలేషన్స్ అంటే మళ్ళీ మా నాన్నగారి తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నాకు వాళ్ళ పిల్లలందరూ ఆడపిల్లలందరూ నా చెల్లి కింద లెక్క. మా నాన్నగారి చెల్లి ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చు. మా అంటే అత్త కూతురుని పెళ్లి చేసుకోవచ్చు, బాబాయ్ కూతురు నాకు చెల్లి అవుతుంది. అలాగా అక్కడ ఏమన్నా వావి వరుసలు కొంత డిఫరెంట్ ఉందండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడే కాదు, మనకి ముస్లిం కంట్రీ మన ఇండియాలో కూడా ముస్లిమ్స్ డిఫరెంట్ కల్చర్ ఉంది. ఆ విధంగానే అక్కడ కూడా మనకి కొంచెం ఇది ఉందన్నమాట. అది ఈసారి మీరు కరెక్ట్ కనుక్కోండి. నేను కరెక్ట్ గా కనుక్కుంటే నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అది అంటే మన కల్చర్ ఆ కల్చర్ ఒకటే అవునా? లేదు, కొంచెం డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే మనకి మన వావి వరుసలు వేరు, వాళ్ళ వావి వరుసలు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదండి, అక్కడ ఒకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు అండి వాళ్ళు అన్న. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు సపోజ్ నేను బ్యాచులర్ అనుకోండి, అనుకోండి, అయితే అది మేము డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటా ఉండదు. ఇప్పుడు మనకు అక్కడ ఇండియన్ ఎంబసీ అని ఒకటి ఉంటుందండి, వాళ్ళ త్రూ మనము మాకు పెళ్లి కాలేదు అని ఒక సర్టిఫికేట్ మనం అక్కడ తీసుకుంటాం. అది వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ కొంత ఇచ్చేసి పేపర్ వర్క్ చేసి అప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా ఇండియా నుంచి కూడా కన్సల్ట్ చేసి వీళ్ళు నిజంగా వీళ్ళకి మ్యారేజ్ కాలేదా, అయితే వీళ్ళకి సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని మళ్ళీ అక్కడ మినిస్ట్రీలో మనం అప్రూవల్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుని వాళ్ళు ఏ మ్యారేజ్ కావాలంటే ఆ మ్యారేజ్ చేసుకోవచ్చండి. అక్కడ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది. ముస్లిం, హిందూ అయితే హిందూ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు అప్పుడు లీగల్ గా వాళ్ళు ఒక ఇంట్లో సంసారం చేయొచ్చండి. ఒకవేళ పిల్లలు పుడితే మాత్రం వాళ్ళు కువైట్ పిల్లలు ఎవరు కువైట్ లో పిల్లలు పుట్టారని సిటిజన్షిప్ రాదు, కానీ కువైట్ బోర్న్ సర్టిఫికేట్ మాత్రం మీకు వస్తుంది. అదే సర్టిఫికేట్ కువైట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని మనం పట్టుకెళ్ళి మళ్ళీ ఇండియన్ ఎంబసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేయాలి. ఇమీడియట్లీ 1 month 2 months లో వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేయాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మనకి ఎంబసీకి వెళ్ళాలండి. ఎంబసీ కూడా మనల్ని బాగా చూసుకుంటుందండి, ఇండియన్ ఎంబసీ. ఇక్కడ చూడండి, మనకి ఎమోషన్ అంటే బాబాయ్ పిన్ని అని, చెల్లెమ్మ అని, అలా ఎమోషన్స్ ఉంటాయండి, బంధాలు అటువంటి కూడా అక్కడ ఉంటాయండి. వాళ్ళకి లెక్క చేయరు, ఉన్నాయండి, బంధాలు ఉన్నాయి. నాన్న అమ్మ తాతగారు బాగా చూసుకుంటారండి, చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. కొద్ది గొప్ప జనరేషన్ మారినప్పుడు కొంచెం ఇదైనా కానీ చాలా బాగా చూసుకుంటారు. ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఉందంటారు అక్కడ ఏమన్నా? సెల్ ఫోన్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంది నార్మల్ గా, కానీ ఇప్పుడు కామన్ అయింది అది కంపల్సరీ. ఇక్కడ పిల్లలందరూ కూడా అంటే భోజనం పెడుతున్నారు అనుకో, సెల్ పెడుతున్నారండి. మరి అక్కడ ఎలా ఉందో మనకు తెలీదు. చిన్నప్పుడు చందమామ అనే కుక్కని పిల్లని చూపించేవాడు, ఇప్పుడు లేదండి, ఓన్లీ సెల్ చూపిస్తున్నారు, భోజనం పెట్టేస్తున్నారు. అవునండి. మరి అక్కడ ఎలా ఉందండి కువైట్ లో కూడా ఉండటానికి ఉందండి, కల్చర్ ఉంది నార్మల్ గా. పిల్లలు ఏంటంటే ఇంకా అదేంటంటే వాళ్ళకి బయటకి ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు సపోజ్ అక్కడ నాది ప్రోగ్రామ్ ఉంది, అక్కడ హౌస్ మేడ్ నుంచి పంపిస్తారు. ఇచ్చినప్పుడు మేడ్ దగ్గర ఒక సెల్ ఇచ్చి పంపిస్తారు. ఏదంటే అక్కడ వాళ్ళకి పార్టీ అయిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేయడం కోసం, డ్రైవర్ని కాంటాక్ట్ చేయడం కోసం, ఫాదర్స్ మదర్స్ కాంటాక్ట్ చేయడం కోసం ఫోన్స్ కంపల్సరీ వాళ్ళకి ఇస్తారన్నమాట అండి.